గుడ్ ఈవినింగ్ ఆల్ కిబో మెంబర్స్. ఇప్పుడు మీకు గ్రూప్లో ఒక మెయిల్ పెట్టాను. ఇది కార్ విన్నర్, బైక్ విన్నర్ వాళ్ళు ఈ మెయిల్కు ఇక్కడ కింద ఒక ప్రొఫార్మా కంప్లీట్ డీటెయిల్ అనేది ఒకటి పెట్టా. ఈ టోటల్గా ఈ ఫిలప్ చేయాలి. ఇక్కడ కంప్లీట్ వెహికల్ డీటెయిల్ అని ఉంది. దానికి వచ్చేసి మీరు కార్ అయితే కారు, బైక్ అయితే బైక్ చేయాలి. టైప్ ఎడిట్ చేసి టైప్ చేసుకోండి. వెహికల్ కంపెనీ వెహికల్ కంపెనీ ఇప్పుడు అది హీరో, బైక్ అయితే హీరో హోండా కానీ, టీవీఎస్ కానీ, ఇంకా కార్ అయితే రెనాల్డ్ కైగర్, అది ఏదైనా రెనాల్డ్ కైగర్ కానీ, ఇంకా మారుతి సుజుకి కానీ, ఏదైనా కానీ ఏ కార్ అయితే ఆ కంపెనీ నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ విన్నింగ్, డేట్ మనము కీబోర్డ్లో ఎప్పుడు విన్ అయినటువంటి డేట్ రాయాలి ఇక్కడ. ఇంకోటి వచ్చి డేట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ వెహికల్, ఎప్పుడు పర్చేస్ చేశారో ఆ డేట్ రాయాలి. హౌ టు మచ్ వెహికల్ మంత్లీ ఈఎంఐ, మంత్లీ మీ ఈఎంఐ ఎంతో ఇక్కడ ఈఎంఐ వచ్చేయాలి. ఏ షోరూమ్ ఆఫ్ వెహికల్ హ్యాస్ టేకెన్, ఏ షోరూంలో తీసుకున్నారు మీరు ఆ షోరూమ్ డీటెయిల్ ఇక్కడ ఇచ్చేయాలి. ఫైనాన్స్ టేకిన్ ఫ్రమ్ విత్ బ్యాంక్, మీరు ఏ ఫైనాన్స్ అనేది ఏ బ్యాంకు నుండో ఏ ఫైనాన్స్ నుండో తీసుకున్నారో 7th కాలంలో ఇక్కడ ఫిలప్ చేసేయాలి. 8 వచ్చేసి ఫైనాన్స్ ఫోన్ నెంబర్, మీరు అక్కడ తీసుకున్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్, ఫైనాన్సర్ ఫోన్ నెంబర్ ఇచ్చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు ఆర్సీ కార్డు పైన వెహికల్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి నెంబర్ ఉంటుంది, ఇక్కడ నెంబర్ ఇచ్చేయాలి. ఆ వెహికల్ ఫుల్ నేమ్ ఆఫ్ ద వెహికల్ హోల్డర్, వెహికల్ ఎవరి పేరు పైన ఉందో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి, ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇంకోటి వచ్చేసి వెహికల్ హోల్డర్ ఫోన్ నెంబర్, వాళ్ళ ఫుల్ నేము ఫోన్ నెంబర్ రెండు ఇచ్చేయాలి ఇక్కడ. ఒకవేళ మీరు వెహికల్ తీసుకున్న తర్వాత సీల్ అయితే వాళ్ళు ఒకవేళ ఫైనాన్సర్ వాళ్ళు తీసుకున్నట్లయితే ఇక్కడ యాస్ యా నో ఇక్కడ పెట్టండి. యాస్ అయితే తీసుకున్నట్లయితే యాస్ అని పెట్టేసేయండి. డేట్ ఆఫ్ సీల్ చేసినటువంటి డేటు మళ్ళీ ఇక్కడ కింద 14th వచ్చేసి కీబో ఎస్వి అకౌంట్ నెంబర్ ఇచ్చేయాలి. ఇంకా ఫుల్ నేమ్ ఎస్వి అకౌంట్ హోల్డర్ ఎవరో వాళ్ళ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి. ఇంకా స్క్రీన్ షాట్ వెహికల్ విన్నింగ్, అక్కడ మనకు కీబోలో ఎంపీపీ లెగ్జర్లో విన్నింగ్ ఉన్నటువంటి స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. లేకుంటే ఇక్కడ కీబో ఐడి నెంబర్, కేబీ నెంబర్ ఉంటుంది, కీబో ఐడి నెంబర్ మొత్తం తీసుకున్న ఫిలప్ చేసిన తర్వాత ఈ రియల్ కీబో 2.4 వెహికల్ బయర్ ఓన్లీ .gmail.comకు పంపించండి. పంపించిన తర్వాత వాళ్ళు మీకు వెరిఫికేషన్ చేస్తారు, ఫోన్ చేస్తారు. ఫోన్ చేశాక వెరిఫికేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో మీ ఒక 16 month ఈఎంఐ మీ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయడం కానీ దాన్ని ఏం చేస్తారో ఇక మిగతా ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బైక్ కానీ కార్ కానీ తీసుకున్నట్లు మాత్రం ఈ మెయిల్కి దీని కింద ఇచ్చినటువంటి ఫార్మ్ నేను చెప్పినటువంటి ఫిలప్ చేసి ఎడిట్ చేసి పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది వెహికల్ సంబంధించిన వివరాలు. ఓకే, థ్యాంక్ యూ.